హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోవాలి అనుకుంటున్నది అఖండ 2 తాండవం ట్రైలర్ అండ్ మూవీ గురించి. ఇది కంప్లీట్ మా వ్యూ అండి. మూవీ ఇలాగే ఉంటుంది అని నేను చెప్పను. నేను చెప్తుంది నిజమవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్తే, టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే ట్రైలర్ నాకు అంతగా అనిపించలేదు. అంటే బాగోలేదు అని కాదు, అంటే బోయపాటి మూవీ అంటేనే మనకు తెలుసు ఫిజిక్స్ ఖచ్చితంగా మూవీ టికెట్ బుక్ చేసుకోదు అని. ఇంకేమైనా బోయపాటి నుండి ఎక్స్పెక్ట్ చేయాలంటే యాక్షన్ సియాన్స్ డిసప్పాయింట్ చేయరు. బాలకృష్ణకు తగ్గ మంచి యాక్షన్స్ మనం ఈ మూవీలో చూస్తాము. ఈ మూవీ కూడా ఫస్ట్ పార్ట్ లాగే ఉంటుంది. ఒక్కడు దేశం మీద పగపట్టి ఏదో చేయాలని అనుకోవడం, అట్ ద సేమ్ టైం మన బాలకృష్ణ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం రావటం, ఈ రెండు ప్రాబ్లమ్స్ మన బాలకృష్ణని ఒక ప్రాబ్లంలో పడవేయడం, మరో బాలకృష్ణ వచ్చి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడం, ఇందులో బ్యాడ్ మ్యాన్ అండ్ ఈవిల్ పవర్ సెంటర్ అవ్వడం. ఈ అఖండ 2 తాండవం మూవీ కూడా ఇంచుమించు ఇదే ప్యాటర్న్లో ఉండొచ్చు. ఇది మనం ట్రైలర్లోనే చూసాం. ట్రైలర్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ మూవీ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుండి కానీ కొన్ని ఇయర్స్ తర్వాతగానే స్టార్ట్ అవుతుంది. ఇండియాని డిస్టర్బ్ చేయాలని కొంతమంది ట్రై చేస్తున్న కొంతమంది ఈసారి అఖండ క్యారెక్టర్ నుండి స్టార్ట్ చేయొచ్చు. అందుకే నార్మల్ బాలకృష్ణ సీన్స్ ఎక్కువ చూపించలేదు. ఈ మూవీ బాలకృష్ణ కూతురు చుట్టూ తిరగవచ్చు. ఫస్ట్ పార్ట్లో చూపించినట్టుగా అఖండ తనకిచ్చిన మాట కోసం తిరిగి రావచ్చు. తన మదర్ చనిపోవచ్చు. ఇక్కడ మూవీలో లాజిక్ మిస్ అవ్వచ్చు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ గురించి చూస్తే, ఆదిపినిశెట్టి ఇందులో విలన్ క్యారెక్టర్ చేశాడు. సరైనోడు తర్వాత బోయపాటి మూవీలో యాక్ట్ చేశాడు. ఈ క్యారెక్టర్ సరైనోడు మూవీలో అంత పవర్ఫుల్గా ఉంటుంది అని అనుకోవడం లేదు. ఇంకా కొంతమంది విలన్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ పార్ట్లో శ్రీకాంత్ విలనిజం బాగా చూపించారు. ఇందులో అలాంటి విలనిజం క్యారెక్టర్ ఏమీ లేదనిపిస్తుంది. అంటే నార్మల్ బాలకృష్ణకు కానీ శ్రీకాంత్ తరపు నుండి మేబీ తన తమ్ముడు క్యారెక్టర్ ఆర్ తన కొడుకు క్యారెక్టర్ లాంటిది ఏమైనా ఉండొచ్చుననిపిస్తుంది. ఇంకా ఈ మూవీ ఆ బ్లాక్ మ్యాజికల్ పవర్స్ లాంటివి ఇలా ఎక్కువ ఉండొచ్చు. అంటే భయంకరంగా ఉండవు, విజువల్గా బావుంటాయి. ఇంకా బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్, మన తెలుగు స్టేట్స్లో ఈ మూవీ ఈ కాంబినేషన్ కోసం చూస్తారు. అండ్ మిగిలిన వాళ్ళు ట్రోల్స్ కోసమైనా ఇది చూస్తారు. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే తమన్ గురించి ఈ మూవీలో చెప్పాల్సిన అవసరం లేదు. పూనకం వచ్చినట్టిస్తాడో లేదా పూనకాలు తెప్పిస్తాడో తెలియదు. ఆ విషయాలు లౌడ్ స్పీకర్లకే తెలియాలి. బీజిఎం కూడా బాగా ఇస్తాడు, అందులో డౌట్ లేదు. ఇంక ఇంతే. నేను మిస్ అయినవేమైనా మీరు అబ్జర్వ్ చేస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.